యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే వాళ్ళందరికీ టికెట్ దక్కడం అనుమానమే అని టీడీపీ ముఖ్య నేతలు అంటున్నారు. వ్యక్తిగతంగా తనకు సన్నిహితులైన యువ నేతలకు లోకేష్ టికెట్లు ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళకు అంత సీన్ లేదని టీడీపీ నిర్వహించిన సర్వే నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో లోకేష్ ప్రకటించినప్పటికీ అలాంటి అభ్యర్థులను పక్కన పెట్టాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఉదాహరణకు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు విషయానికి వస్తే టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ రెడ్డి అభ్యర్థిత్వంపై పరోక్షంగా లోకేష్ సంకేతాలు ఇచ్చారు. అలాగే ఒక కేసు విషయంలో కడప సెంట్రల్ జైల్లో ఉన్న ప్రవీణ్ ను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలోనూ తన పార్టీ ప్రొద్దుటూరు అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి అని లోకేష్ మీడియా సమక్షంలో ప్రకటించారు. దీంతో తనకే టికెట్ అని నమ్మిన ప్రవీణ్ నియోజకవర్గంలో మిగిలిన నాయకులను పట్టించుకోవడం మానేశారు. ప్రొద్దుటూరులో టీడీపీకి పెద్ద దిక్కులేని సమయంలో ప్రవీణ్ అండగా నిలిచిన మాట వాస్తవమే అయినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు లేవని ఇప్పుడిప్పుడే టీడీపీ అధిష్టానానికి తెలిసొచ్చింది. ప్రవీణ్ షో మాస్టర్ అని, లోకేష్ను బుట్టలో వేసుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని సమాచారం చంద్రబాబుకి చేరింది. దీంతో ప్రవీణ్కు టికెట్ విషయమై చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. ఏ రకంగా చూసినా మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డే ప్రొద్దుటూరులో ధీటైన అభ్యర్థిగా సర్వే నివేదికలు వెల్లడించాయి. ఇటీవల టీడీపీ పెద్దలు విజయవాడకు పిలిపించుకొని ఈ దఫా పెద్దయిన వరదరాజుల రెడ్డికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని, వచ్చే ఎన్నికల నాటికి బలపడాలని, అప్పుడు టికెట్ ఇస్తామని ప్రవీణ్కు చెప్పి పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రవీణ్ విషయంలో లోకేష్ తప్పును చంద్రబాబు సరిదిద్దారనే ప్రచారం జరుగుతోంది. అలాగే శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ చంద్రగిరిలో పులివర్తి నానికి లోకేష్ టికెట్ ప్రకటించారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు పునరాలోచన చేస్తున్నారు. మంచి అభ్యర్థుల కోసం చంద్రబాబు వేట సాగిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా బలమైన నాయకుల కోసం చంద్రబాబు ఇప్పటికే కొంతమంది కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలతో మాట్లాడినట్లు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట టికెట్ పై వంగలపూడి అనితకు లోకేష్ హామీ ఇచ్చారని తెలిసింది. అనిత విషయంలోనూ చంద్రబాబు సానుకూలంగా లేరు. అనితకు టికెట్ ఇస్తే ఆ సీటు వదులుకోవాల్సిందే అని సర్వే నివేదికలు చెబుతున్నాయి. దీంతో పాయకరావుపేట సీటును జనసేనకు ఇచ్చి నేతలు చేతులు దులిపేసుకుంటారు అని అనుకుంటున్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ టికెట్ ను మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఇవ్వాలనేది లోకేష్ అభిప్రాయం. కానీ ఆమెకు టికెట్ ఇస్తే ఓడిపోతామని చంద్రబాబు నమ్ముతున్నారు. దీంతో పొత్తు ఫైనల్ అయిన తరువాత ఆలగడ్డ గురించి నిర్ణయం తీసుకోవాలని టీడీపీ భావిస్తుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ తన అనుకునే అందరికీ టికెట్లు ఇప్పించుకునే పరిస్థితి లేదు. లోకేష్ పెత్తనం ఎక్కువైతే టీడీపీకి ప్రమాదం అని సీనియర్ నేతలు చంద్రబాబును హెచ్చరించినట్లు సమాచారం.